మాలలు ధరించి మకర జ్యోతి దర్శనానికి శబరిమలై కొండకు వెళ్లేందుకు భక్తులు ఎంతో ఇష్టపడతారు. జ్యోతి దర్శనం ద్వారా తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు ఆ జ్యోతిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో అందరికీ మకర జ్యోతి దర్శనాన్ని కల్పించాలన్న గొప్ప సంకల్పంతో 19 ఏళ్ల క్రితం భీమిలి సాగర తీరాన వెలసిన అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో భక్తులకు మకర జ్యోతి దర్శనం కల్పించడం ప్రారంభించారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ వేడుకను చూసేందుకు భీమిలి పుర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. భక్తులు తెచ్చిన కర్పూరంతో ఈ అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం ఓ విశేషం. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం స్వామివారిని పల్లకీలో ఉంచి పులివేషాలు, కోలాటాల నడుమ భీమిలి పురవీధులలో స్వామివారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం భీమిలి బీచ్ పార్క్ వద్దనున్న అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా సాయం సమయాన భక్తులు సమర్పించిన కర్పూరాన్ని శరణుఘోషతో అఖండ జ్యోతిని వెలిగించగా భక్తులందరూ కన్నులారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ వినయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమం 19 సంవత్సరాలుగా జరిపిస్తున్నాం. దినదినాభివృద్ధి చెంది ఇంతమంది భక్తులు పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా తరపుని మా అబ్బాయి 3 సంవత్సరాలు బట్టి నేనేమో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మా అబ్బాయి ఏమో దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అందుకు మా అబ్బాయి మణికంఠ పేరు పెట్టాం. మణికంఠ కంటిన్యూ చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. భీమినిపట్నం సాగర తీరాన్న గోస్తా నది నడిబొడిన ఉన్నటువంటి అభయ వీరాంజనేయ అయ్యప్ప దేవాలయం ఈరోజు ఇంత ఘనంగా చేస్తున్నారంటే 19 సంవత్సరాల నుండి ఈరోజు వరకు కూడా మకర సంక్రాంతి ఎలాగ జరపాలనే దాని ప్రకారంగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా మకర జ్యోతి వెలిగించడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ హిందువులు పూజించే పండగ, పెద్ద పండుగ ఏదో ఉందంటే సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి పండుగకి భక్తులందరూ కూడా ఈ మకర సంక్రాంతి రోజు నాడు మకర జ్యోతిలో వారికి ఉన్నటువంటి కర్పూర హారతలు ఇచ్చి అందరూ కూడా జేజేలు పలికి అయ్యప్ప కీర్తనలతో ఈరోజు మారుమ్రోగుతుందంటే దానికి మరి కీర్తిశేషులు మరి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఈ దేవాలయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు వారి కొడుకు కూడా ఇప్పుడు వారి పురోహితుడికి ఇక్కడ చేస్తూ మరి దేవాలయంలో అంచెలంచెలుగా వందల నుంచి వేల సంఖ్యలో భక్తులకి అన్నదాన కార్యక్రమాలు చేయటం, పూజా కార్యక్రమాలు చేయడం, భక్తులందరూ కూడా ఆలరించే విధంగా ఈ సాగర సంగం తీరాన్న ఈరోజు కనుల విందుగా 2025కి స్వాగతం పలుకుతూ ఈరోజు మణికంఠ ఆధ్వర్యంలో మకర జ్యోతి వెలిగించడం జరిగింది. విద్యాలయాలు కానీ, దేవాలయాలు కానీ ఇవన్నిటికీ అన్ని సదుపాయాలు ఉండేటువంటి ప్రాంతం. అదే కాకుండా ఆధ్యాత్మికతకు భీమినిపట్నంలో చరిత్రకి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ ఉన్నాయి. తదనుగుణంగా ఇక్కడ భక్తులు కూడా ఆ విధంగానే ఉన్నారు. అదేవిధంగా ఒక 25-30 సంవత్సరాల క్రితమే అయ్యప్ప స్వామి తాలూకా దీక్ష చేసినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. దానికి ఇక్కడ ఉండేటువంటి అప్పట్లో మన బ్యాంక్ సుబ్రహ్మణ్యం గారని గురుస్వామి గారు ఇక్కడ స్వామి అయ్యప్ప తాలూకా ఆలయం కూడా 20-25 సంవత్సరాల క్రితం వారు తాలూకా భక్తుల ద్వారా వసూలు చేసినటువంటి దీంట్లో ఈ యొక్క బీచ్ దగ్గర ఈ సముద్రానికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఆలయం కట్టడం జరిగింది. తర్వాత ఈ అయ్యప్ప తాలూకా భక్తులు పెరిగిన దాని మీదట ఇక్కడ ఘనంగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా అప్పటి నుంచి నేటికి 19 సంవత్సరాల నుంచి ఇక్కడ మకర జ్యోతి అనేటువంటి కార్యక్రమం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప దేవాలయం దగ్గర అక్కడ మకర జ్యోతి ఎన్ని గంటలకైతే ప్రారంభం అవుతుందో
అదే సమయానికి ఇక్కడ దేవుని యొక్క ఆభరణాలు అక్కడ ఉండేటువంటి గురుస్వామి, మరో గురుస్వామి అయినటువంటి బదరీనారాయణమూర్తి గారు వారి వెండి ఆభరణాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచినవి ఇక్కడ ఈ రోజుని ప్రత్యేకంగా బాజా భజంత్రీలతో మంచి వేడుకగా భక్తులందరూ మేళతాళాలతో ఆయన తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ స్వామివారి తాలూకు ఆభరణాలు ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ అలంకరించిన తర్వాత ఆ సమయంలో 6:20కి ఇక్కడ మకర జ్యోతి ఈ భీమునిపట్నంలో ఉండేటువంటి భక్తులందరి సమక్షంలో కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మకర జ్యోతి ఇక్కడ వెలిగించాలనేటువంటి ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మకర జ్యోతి చూసే వాళ్ళందరూ కూడా అయ్యప్ప మాల వేసుకుని అక్కడ శబరిమల వెళ్ళినప్పుడు అప్పటికి ఆ రోజుకి ఉన్న భక్తులే చూసే అవకాశమే కలుగుతుంది. వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా టీవీలో వస్తే చూసినట్టు, కానీ అది ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఆ భక్తిభావం అన్నది ఇక్కడ జరగాలి అనేటువంటి ఆలోచన బ్యాంక్ సుబ్రహ్మణ్యం గారు, బదరీ నారాయణమూర్తి గారు ఆలోచన చేసి ఇక్కడ ఈ సాగర సంగమం తీరంలో స్వామి అయ్యప్పకి ఎదురుగా ఈ మకర జ్యోతి అన్నది ప్రారంభించడం అన్నది గత 19 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అదే కాకుండా భక్తులందరూ కూడా అక్కడ మకర జ్యోతి అయిన తర్వాత స్వామివారిని ఏ విధంగా అయితే దర్శించుకుంటారో ఆ విధంగా దర్శించుకొని వారి ఆశీర్వచనాలు పొంది ఇక్కడ తీర్థప్రసాదములు పొంది స్వామివారి తాలూకు ఆశీర్వచనాలు పొందడం ఒక పద్ధతిగా ఇక్కడ జరుగుతుంది. అందుకే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, స్వాములు, గురుస్వాములు అందరూ కూడా కొంతమంది దాతలు వాళ్ళ ఆలోచన మేరకు ఇది ఇక్కడ సీషోర్ ఉండడం వల్ల అప్పుడు ఉన్నటువంటి కట్టడానికి ఈ పక్కన ఉన్నటువంటి భక్తులు జ్ఞాన మందిరంలో ఇక్కడ గత ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఒక భక్తుడు 30-40 వేలు ఇస్తే కానీ 45 రోజులు మొత్తం సుమారుగా 700 నుంచి 800 మంది 1000 మందికి భక్తులందరికీ కూడా రోజు 700-1000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాములకి, భవానీలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయం పరిస్థితి చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదని అనిపించి ఈ యొక్క మాఘమాసంలో స్థానిక పట్టణ పురోహితులైనటువంటి మన పెద్దలు మరి సుసరాపు మాధవ శాస్త్రి గారు ఈ ముహూర్తాన్ని నిర్ణయించి ఈ మాఘమాసంలో 7వ తారీఖుని ఫిబ్రవరి నెల 2025ని ఉదయాన్నే ఆలయ పునర్నిర్మాణానికి ఆలోచన చేసి దాతలందరూ సహకారం అందించాలని ఈరోజే వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణం కూడా మళ్ళీ శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఈ మాఘమాసంలో జరుగుతుంది. ఈ యొక్క భక్తిభావాలు పెరగడానికి ఈ భీమునిపట్నం ఒక పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి. అందుకు భక్తులు కూడా ఏ భక్తి ప్రభావం ఇక్కడ ఉన్నా సరే ఒకళ్ళు చేస్తున్నారంటే 10 మంది సహకరించే గుణం ఈ భీమునిపట్నం పుర ప్రజలకు అందరికీ ఉండబట్టి హిందూ మతం ఇక్కడ భీమునిపట్నంలో ఒక దేదీప్యమానంగా ఒక మార్గదర్శకంగా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా గొప్పగా చూపించబడుతుంది. అయ్యప్ప శబరిమల కొండ మీద ప్రతి మకర సంక్రాంతి నాడు దర్శించే మకర జ్యోతిని చూడడానికి తండోపతండాలుగా దేశ విదేశాల నుంచి కూడా జనాలు వెళ్తారు. స్వాములందరూ మాలలు వేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి అక్కడికి వెళ్తారు. సో అక్కడ జ్యోతి దర్శనం అనేది ఒక దివ్యం, నిజంగా అద్భుతం. సో ఆ అద్భుతాన్ని ఊర్లో మన భీమిలి ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలని ఒక సదుద్దేశంతో అందరూ చూడడానికి అంటే ఒక చూపించాలనే ఉద్దేశంతో ఒక 19 సంవత్సరాల నుంచి భీమిలి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వృద్ధులు, మహిళలు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేరు, అంత వ్యయప్రయాసాలకు వచ్చి అక్కడ జ్యోతిని దర్శించుకోలేరు. జ్యోతి దర్శనం అనేది నిజంగా జన్మ పావనం అవుతుందని అంటారు. సో అంత అద్భుతమైన జ్యోతిని చూడడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళలేరు చాలామంది, పిల్లలు వెళ్ళలేరు, వృద్ధులు వెళ్ళలేరు, మహిళలు, వాళ్ళందరి కోసం మన ఊర్లోనే ఇక్కడ జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఇది 19 సంవత్సరాల నుంచి నిరాటంకంగా అద్భుతంగా జరుగుతున్న ఒక కార్యక్రమం. ఇందులో మరో అద్భుతం ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ కర్పూరం తెచ్చి వాళ్ళు ఇందులో వేయచ్చు, ఆ జ్యోతిలో మన కర్పూరం వేయచ్చు. సో మన కర్పూరంతో స్వామివారి జ్యోతి వెలుగుతుంది. ఇది చాలామందికి తెలియదు, ఏదో గుడివాళ్ళు వెలిగిస్తున్నారు, మంచి దండం పెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మనం కూడా మన కర్పూరం తెచ్చి అందులో వేయచ్చు. వేసినప్పుడు ఏమవుతుందంటే మన జ్యోతి మన కర్పూరంతో స్వామి జ్యోతి వెలుగుతుంది. సో ఈ అవకాశం ఎక్కడో తప్ప దొరకదు. సో అందువల్ల అంటే భీమిలిలో ఈ కార్యక్రమం ఇలా చేయడం వల్ల ఏంటంటే భీమిలి ప్రజలందరూ కూడా అయ్యప్ప స్వామి జ్యోతిని దర్శించుకోవడమే కాకుండా తమ ఇన్వాల్వ్మెంట్ లేదా దాంట్లో తమ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మకర సంక్రాంతి కార్యక్రమం స్వామివారి గుడికి ఎదురుగుండా మకర జ్యోతి కార్యక్రమానికి ప్రారంభించుకున్నాం. ఉదయం స్వామివారికి మూల విరాటికి పంచామృత, పంచగంగ, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేకంగా ప్రీతికరమైన ఆవు నెయ్యితో అభిషేక కార్యక్రమం జరిపించుకొని పూలాభిషేకం, పుష్ప అలంకరణ వస్త్రాలతో స్వామివారి కార్యక్రమం ఉదయం 8 గంటల వరకు కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి
ప్రతి భక్తులు తన స్వహస్తాలతో నెయ్యాభిషేక కార్యక్రమం కూడా చేసుకున్నారు. అలాగే మధ్యాహ్నం 2:05 నుండి నగర పురవీధుల్లో ఏ ఏరియాలో ఆభరణాలతో స్వామివారు తిరుగుతారో ఆ ఆభరణాలు వచ్చే ప్రతి ప్రదేశం కూడా జలశుద్ధి అంటే నీళ్లతో శుద్ధి చేశారు. శుద్ధి చేసి పంచగంగతో అందులో కలిపి పసుపు ఆవు పంచకం కలిపి ప్రతి ఏరియా కూడా శుద్ధి చేశారు. శుద్ధి చేసిన తర్వాత భీమునిపట్నం వాస్తవ్యులు బండా బదరీ నారాయణమూర్తి గారి స్వగృహం నుండి ఆభరణాలు పంచామృతం బయలుదేరి నగర పురవీధుల్లో మేళ తాళాలతో వేద మంత్రోచ్చారణతో హరే రామ సంకీర్తనతో అయ్యప్ప స్వామి శరణఘోషతో అశ్వవాహనం మీద గజవాహనం మీద ప్రత్యేకంగా కార్ల నృత్య వాయిద్యాలతో స్వామివారి కార్యక్రమం నగర పురవీధుల్లో పూర్తి చేసుకుని 5:45 ఆలయ ప్రవేశం చేసుకున్నాం. ఆ ఆలయ ప్రవేశం అయిన తర్వాత స్వామివారికి ఆభరణ అలంకరణ కార్యక్రమం మణికంఠాహారం పెట్టిన తర్వాత 6:18 మకర జ్యోతి కర్పూర జ్యోతి కార్యక్రమం బండా నరసింహమూర్తి గారి సోదరుడు బండా బద్రీమూర్తి గారు వారి కుమారులు బండా మణికంఠ స్వామివారి స్వహస్తాలతో కర్పూర జ్యోతిని ఆరతిని కూడా వెలిగించారు. ఆ జ్యోతిని మనందరం కనులారా దర్శించాం, మనసారా ఆనందించాం.